మన ఊటా యూనివర్సిటీలో ఆ వ్యక్తి ఇలాగే క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు సో ఉదయం 10 o'clock స్టార్ట్ అయింది. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. కరెక్ట్గా 12 ఆ టైం అయింది. కరెక్ట్గా ఆయన గన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి టైంలోంచి 200 meters నుంచి ఒక బుల్లెట్ అండి, ఒక బుల్లెట్, స్నైపర్ గన్ల నుంచి వచ్చిన ఒక బుల్లెట్ నేరుగా తన అలా మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే ఇటువైపు నుంచి వచ్చి తన మెడకు తగిలేటప్పటికి ఆ మెడలోంచి నిజంగా ఆ యొక్క నెక్లోంచి బ్లడ్ ఒకసారి ఫౌంటైన్లో బయటకు వచ్చి అక్కడే కొలాప్స్ అయిపోతాడు. వెంటనే ఆ వ్యక్తిని కారులో హాస్పిటల్ తీసుకెళ్ళే టైంలో తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. ఈ యొక్క చార్లీ కర్క్ ఎంత గొప్ప వ్యక్తో నాకు ముందు అర్థం కాలేదు. కానీ తర్వాత తన వీడియోస్, తన బయోగ్రఫీ, తన టెస్ట్ మనీ 5 ఏళ్ల ప్రాయంలోనే 5th standard చదువుతున్నప్పుడే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షణగా గ్రహించాడు. 18th year నుంచి తన పరిచర్య ప్రారంభించాడు. 18th year నుంచి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. తనకు ఒక అందమైన భార్య ఉంది. ఆమె మిస్ ఆరిజోనా అటువంటి స్టేట్లో అందాల పోటీల్లో తన భార్య ఫస్ట్ ప్రైజ్. అలాంటి ఆ భార్యను, ఆమె కూడా ఒక దైవిక మనస్సు కలిగినటువంటిది, భర్త యొక్క లెగసీని ముందుకు ఫార్వర్డ్ చేయాలనేటువంటి ఆశతో ఉంది. ఇద్దరు కలిసి పరిచర్లో కొనసాగుతున్నారు, యాక్టివిస్ట్గా కొనసాగుతున్నారు. యవనస్తులు ఈ భయంకరమైనటువంటి తలంపులు తీసేయాలి, డ్రగ్ అడిక్ట్లుగా ఉన్నటువంటి వారు మారాలి, భయంకరమైన జెండర్ ఇష్యూస్తో ఉన్నటువంటి వారు మారాలి. ఆ తర్వాత గన్తో కాల్చుకున్నటువంటి వారు అలాంటి కల్చర్ నుంచి బయటకు రావాలి అని చెప్పి యేసు ప్రభు సువార్తను చాలా ధైర్యంగా ప్రకటిస్తాడండి. అనేక మంది గొప్ప విద్యార్థుల ముందు వాళ్ళు అడుగుతున్న అనేకమైన తిక్క ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ధైర్యంతో ముందుకు వచ్చిన ఆ వ్యక్తిని, సత్యాన్ని ప్రబోధిస్తున్న ఆ వ్యక్తిని ఉంచాలనుకోలేదు ప్రజలు. ఎలాగైనా చంపేయాలి, చాలా పాపానికి అడ్డొస్తున్నాడు ఈ వ్యక్తి, మా యొక్క లిబర్టీకి అడ్డొస్తున్నాడు, మా ఫ్రీడమ్కి అడ్డొస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని, సత్యాన్ని చంపేయాలనుకున్నారు. ఆ కార్యం చేశారు. కానీ సత్యం ఎప్పటికైనా నిలుస్తుంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈరోజున కొన్ని 100 మంది యాక్టివిస్టులు లేపబడబడుతున్నారు. అనేక తన భార్య కూడా ముందుకొచ్చి నా భర్త యొక్క లెగసీని నేను కంటిన్యూ చేయబోతున్నాను, నా భర్త ఎటువంటి అయితే ఆశ కలిగి ఉన్నాడో, ఎటువంటి స్వార్థ ప్రకటించాలనుకున్నాడో అదే స్వార్థ నేను ప్రకటిస్తాను, అదే విజన్ అండ్ మిషన్ నేను క్యారీ చేస్తానని ముందుకొచ్చింది. తన భార్య చెప్తా ఉంది. తన కూతురు, 3 ఏళ్ల కూతురు వచ్చి అంటుందట, నాన్న ఏడమ్మా, నాన్న ఏడి ఈరోజు రాలేదు ఇంటికి, నాన్న ఏడి అని అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? మహారక్షకుడు, గొప్ప వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూడ్డానికి వెళ్ళాడురా నీ నాన్న ఎవరిని చూడ్డానికి వెళ్ళాడు తెలుసా? గొప్ప రక్షకుడు, దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభుని చూడ్డానికి వెళ్ళాడు, బాధపడొద్దు అని చెప్పి కూతుర్ని సముదాయించింది. కూతుర్ని కావాలంటే ఆ గూగుల్లోనో, యూట్యూబ్లోనో, ట్విట్టర్లోనో ఆ వీడియోస్ ఉన్నాయి.